మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. అశేష ప్రేక్షక లోకం శ్రీకృష్ణుని శ్రీరాముని ఎన్టీ రామారావులో చూసుకుంది. ఇది అతిశయోక్తి కాదు, 100% నిజం. అనేక పౌరాణిక పాత్రల్లో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన రామారావు అచ్చం ఆ పాత్రల కోసమే పుట్టి ఉంటారని జనవాక్యం. ఒక్కడే చంద్రుడు, ఒక్కడే సూర్యుడు. ఎందరో కృష్ణులు వచ్చినా, ఎందరో శ్రీరాములు వచ్చినా ప్రేక్షకులకు ఆయా పౌరాణిక పాత్రలో ఆరాధ్యుడు ఒక్క నటరత్న నందమూరి తారక రామారావు మాత్రమే. పౌరాణిక పాత్రల కోసమే ఆయన్ని ఇలవేల్పులు తమ ప్రతినిధిగా పంపించారేమో. నిజంగా ఇష్టదైవాలు కూడా ఇలాగే ఉండాలని అభిమానులు కోరుకున్నారు. పురాణ పురుషుల పాత్రలు ధరించడానికి పుట్టిన కారణజనుడు అని తెలుగు జాతి భావించింది. దక్ష యజ్ఞంలో శివుడిగా ఎన్టీఆర్ చేసిన నటన మరపురానిది. శివతాండవం అద్భుతం అనిపిస్తోంది. ఎన్టీఆర్ అంటూ చనువుగా తమ ఇంటి మనిషిగా ప్రేమగా ఆదరించారు, అభిమానించారు, ఆరాధించారు. పట్టం కట్టి పూజలు చేసి హారతీచి మరీ మనసుల్లోకి స్వాగతించారు. ఆహార్యం నుంచి అభినయం దాకా శ్రీకృష్ణుని పాత్రలో ఒక శైలి, ఒరవడి, కృష్ణుడి వయ్యారి నడక, సమ్మోహన దరహాసం, కనులతోనే కోటి భావాలు, శాంత స్వభావం వెరసి వెండితెర కృష్ణుడిగా మెప్పించారు ఎన్టీ రామారావు. 1953లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇద్దరు పెళ్లాలు సినిమాలో ఎన్టీఆర్ తొలిసారి శ్రీకృష్ణుడి వేషంలో ఒక ఊహలోకపు గీతంలో దర్శనమిచ్చారు. పూర్తి స్థాయిలో పాత్ర పోషించిన చిత్రం మాత్రం మాయాబజార్. తర్వాత దీపావళి, భక్త రఘునాథ్, శ్రీకృష్ణార్జున యుద్ధం, తమిళ అనువాద చిత్రం కర్ణ, వీరాభిమన్యు, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ అవతారం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం, దానవీర శూరకన్న, శ్రీమద్విరాట పర్వం తదితర పౌరాణిక సినిమాల్లో ఎన్టీ రామారావు శ్రీకృష్ణుని పాత్రలో మెప్పించారు. ఇక తెలుగువారి ఏడుకుండల బంగారం శ్రీ వెంకటేశ్వరుడు, ఆపదముక్కులవాడు, వడ్డీ కాసులవాడు, ప్రపంచమంతా ప్రణమిల్లే శ్రీ వెంకటేశ్వర్ని వెండితెర మీద ఎన్టీఆర్ రాముడిలో చూసుకున్నారు. 1960లో శ్రీ వెంకటేశ్వర మహాత్యంలో తనను శపించబోయిన భృగుమహర్షిని ప్రసన్నం చేసుకునే పాత్రలో ఎన్టీఆర్ నటన పాత్రోచితంగా ఉంది. దేశానికి రాముడంటే అయోధ్య రాముడు, దక్షిణాదిన భద్రాద్రి కోదండరాయ ప్రభు, వైదేహి రామప్రభు. తెలుగువారికి మాత్రం రాముడంటే ముందుగా కళ్ళ ముందు నిలిచేది ఆ పాత్రలో జీవించిన ఎన్టీ రామారావు దివ్యమంగళ రూపం. విష్ణు పురాణంలో 7వ అవతారం శ్రీరాముడు. రాముడిది ఒకే మాట ఒకే బాణం అని విశ్వసిస్తారు. అలాగే తెలుగువారు శ్రీరాముణ్ణి రఘుకుల ఉత్తముడిని, ఆజాన బాహుణ్ణి, అరవిందాక్షుణ్ణి, శ్రీ నీలమేఘ శ్యాముణ్ణి వెండితెర మీద నట సార్వభౌమ ఎన్టీఆర్లో చూసుకున్నారు. ఎన్టీ రామారావు పూర్తి నిడివిలో తొలిసారి తమిళ చిత్రం సంపూర్ణ రామాయణంలో శ్రీరాముని పాత్ర చేశారు. ఇదే తొలిసారిగా ఎన్టీ రామారావు రాముని ఆహార్యంతో నటించిన సినిమా. ఈ సినిమాలో శివాజీ గణేష్ నటించారు. 3 పదుల వయసులో 9 పదుల భీష్ముడిగా నటించడం ఎవరితరం ఎన్టీఆర్కే సాధ్యమైంది. కురు వృద్ధుడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుత అభినయం తెలుగువారిని అమితంగా ఆకట్టుకుంది. ఎన్టీ రామారావు అంటే పౌరాణిక పాత్రలు ధరించడానికి పుట్టి ఉండవచ్చని తెలుగువారు తమ అంతరంగంలో అనుకుంటారు. పౌరాణిక పాత్రల విశ్వరూపం. ధరించిన ప్రతి పౌరాణిక పాత్ర ఎంతో అపురూపం. నటనకే కాదు, పౌరాణిక పాత్రలకు నిఘంటువు. వేలి ఉంగరం నుంచి కిరీటం దాకా ఏ పాత్రలో ఏ ఆభరణాలు ధరించాలి, ఏ వస్తువులు ధరించాలి. రాముడైనా శ్రీ వెంకటేశ్వరుడైనా విష్ణు రూపాలే కానీ ఆహార్యం విభిన్నంగా ఉంటుంది. దేవుడి పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఎన్టీఆర్ పురాణాల్లోని ప్రతినాయక పాత్రలకు కూడా అదే స్థాయిలో ఇమేజ్ తీసుకొచ్చారు. ప్రతినాయక పాత్రల స్వభావాన్ని ఆకలింపు చేసుకున్నారు. వారికి ఏదో కోణంలో ఉన్న ప్రత్యేకతను తను ధరించిన వేషం తాలూకు ఆహార్యంలో చూపారు. ముఖ భావాలలో ఆయా విశిష్టతలను ప్రతిఫలింపజేశారు. దుర్యోధనుణ్ణి సుయోధనుడిగా చూశారు. స్వయంగా ఆ పాత్ర ధరించి రారాజు రాజసాన్ని వెండితెర మీద ఆవిష్కరించారు. రావణుడు శివభక్తుడు, రాజనీతిజ్ఞుడు, దశగ్రీవుడు, దశకంఠుడు. ఎంత గొప్పవాడైనా ధర్మాన్ని పాటించక పతనమయ్యాడు. 1959లో ఏవిఎం ప్రొడక్షన్స్ వారి భూ కైలాస్లో రావణ బ్రహ్మపాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఆత్మలింగాన్ని దేవతలు పశువుల కాపరి రూపంలో పంపించిన వినాయకుడు రావణ బ్రహ్మ సాధించిన ఆత్మలింగాన్ని నేల మీద ఉంచి రావణుడికి తపస్సు వృధా చేస్తాడు. ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ నటన నభుతో నభవిష్యతి. గొప్ప యుద్ధకళను ప్రదర్శించేవాడు దుర్యోధనుడు. యోధుడే సుయోధనుడు. రాజసంలో రారాజు. రాముడి పాత్రైనా భీముడి పాత్రైనా మరే పాత్రలో అయినా జీవించిన నవరస నటుడు. పాండవ వనవాసంలో ఎన్టీ రామారావు భీముడి పాత్ర పోషించారు. భుజబలం, గదాయుద్ధంలో మల్లయుద్ధంలో భీముడు నిపుణుడు. పౌరాణిక పాత్రలకు నిఘంటువు. రావణ బ్రహ్మగా భూకైలాస్లో తన సొంత చిత్రం సీతారామ కళ్యాణంలో రావణుని ఆత్మను ఆవిష్కరించారు. దుర్యోధనుడు సుయోధనుడయ్యాడు. రావణ బ్రహ్మ, సుయోధనుడు, కర్ణుడు హీరోల్లా కనపడతారు.
రామారావు అధ్యయనం చేసి పాత్రల మూలాలను కళ్ళకు కట్టినట్టు చూపడం ఆయన ప్రత్యేకత. రావణాసుడిగా, కర్ణుడిగా, సుయోధనుడిగా, కీచకుడిగా ప్రేక్షకులను మెప్పించారు. వారిలోని మంచి గుణాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా వారిని హీరోలుగా మార్చాడు. దానవీర శూరకర్ణలో కర్ణుడు, సుయోధనుడి పాత్రలను మలిచిన విధానమే ఇందుకు నిదర్శనము. ఆ సినిమాలో ఈ పాత్రలు అంతిమ గడియల్లో కళ్ళు చెమ్మగిలని ప్రేక్షకుడు ఉన్నాడు. ఆ స్థాయిలో ఆ పాత్రలకు జీవం పోసారాయన. గుండె గిల్లి ఏదో మనసు పొరల్లో ఉన్న కన్నీటిని తెప్పిస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి అనే అజరామర కళ్యాణ గీతం ఇంటింటికి పరిచితం. 1961లో వచ్చిన సీతారామ కళ్యాణం సినిమాకు ఎన్టీ రామారావు దర్శకత్వం వహించారు. రాముడి పాత్రలో హరనాథ్ మెరిశారు. ఎన్టీ రామారావు రావణ బ్రహ్మగా నటించి ఆ పాత్ర విశిష్టతను చాటి చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు దేవ దానవుల యుద్ధాలే కాకుండా దేవదేవుల యుద్ధాలు ఇష్టము. 1972లో విడుదలైన శ్రీ కృష్ణాంజనేయ యుద్ధంలో ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడిగా నటించగా ఆంజనేయ పాత్రలో రాజనాలు జీవించారు. ఆంజనేయుడికి రాముడే దేశ బహిష్కరణ శిక్ష విధించే ఘట్టం శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో ఉంది. 1975లో విడుదలైన రామాంజనేయ యుద్ధంలో తన ఇలవెల్పును ఢీకొంటాడు ఆంజనేయుడు. తన ప్రభువైన శ్రీరాముడితోనే ఆంజనేయుడు యుద్ధం చేస్తాడు. తను అభయమిచ్చిన భక్తుని కోసం యయాతిని శిక్షిస్తానని రాముడు శపథం చేస్తాడు. యయాతి ఆంజనేయుడి శరణు కోరడం కథ. ఇక 1977లో ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన దానవీర శూరకర్ణ సినిమా నభూతో నా భవిష్యతి. ఈ సినిమాను 43 రోజుల్లో తీశారు. ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడిగా, కర్ణుడిగా, సుయోధనుడిగా 3 పాత్రల్లో నటించారు. ఓవైపు దర్శకత్వం, మరోవైపు నిర్మాణం, మళ్ళీ 3 పాత్రల్లో నటించడం అనితర సాధ్యం. అది ఎన్టీ రామారావుకే సాధ్యమైంది. సుయోధనుడు కులాన్ని నిరసిస్తూ ఆచార్యదేవా ఏమంటివి అనే సంభాషణలు నాడు పదునైన సంభాషణలుగా ఇంటింటా మోగాయి. 4 గంటల 7 నిమిషాల సినిమాలో 4 గంటల పాటు ఎన్టీఆర్ ఏదో ఒక పాత్రలో కనిపించారు. దానవీర శూరకర్ణంలో దుర్యోధనుడికి యుగలగీతం పెట్టిన ఎన్టీఆర్ చిత్రం బలాల విచిత్రం అనిపించారు. ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ కూడా ఇందులో నటించారు. ఇక తెనాలిలో పుట్టి పెరిగిన సీనియర్ నటి ప్రభ ఎన్నో దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు లాంటి అగ్ర హీరోల సినిమాలో నటించే అవకాశం ఆమెకు దక్కింది. ముఖ్యంగా ఎన్టీఆర్తో కలిసి దానవీర శూరకర్ణ చిత్రంలో నటించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని నటి ప్రభా అన్నారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించి త్రిపాత్రాభినయం చేసిన దానవీర శూరకర్ణ చిత్రాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు నటిస్తూ మరోవైపు దర్శకత్వం చేయడం చాలా కష్టం. అందరికన్నా ఎక్కువ కాస్ట్యూమ్స్ ఎన్టీఆర్ గారికే ఉండేది. 3 పాత్రల్లో నటించాలి. మేకప్కి కొన్ని గంటలు పట్టేది. మేము ఉదయం 7 గంటలకు వెళ్ళి మేకప్ కాస్ట్యూమ్స్ వేసుకుంటే మధ్యాహ్నం 1 గంట వరకు తీయడానికి లేదు. కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా వీలేదు. ఎందుకంటే మేకప్ పాడైపోతుంది. మేకప్ అసిస్టెంట్ వచ్చి మేడం నీళ్లు ఎక్కువగా తాగకండి అని చెప్పేవారు. ఎన్టీఆర్ గారు అయితే మేకప్ వేసుకొని కదలకుండా అలాగే కూర్చుండిపోయేవారు. ఆయన దుర్యోధనుడి గెటప్లో ఉన్నప్పుడు ఛాతిని విరుస్తూ నడుస్తూ ఆ రౌద్రం ప్రదర్శించేవారు. మళ్ళీ కృష్ణుడి గెటప్ వేయగానే సరళంగా సౌమ్యంగా మారిపోయేవారు. అప్పటి వరకు ఉన్న బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయేది. ఈయనకు నిజంగానే దేవుడు పూనాడా అని ఆశ్చర్యపోయేవాళ్ళం అంటూ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రభ. అలా 3 పాత్రల్లో వేరియేషన్ చూపిస్తూ దర్శకత్వం చేస్తూ కేజీల మేకప్ కాస్ట్యూమ్స్ భరిస్తూ నటించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఎన్టీఆర్ గారు నిజంగా కారణజన్ముడు అని ప్రభ ప్రశంసల వర్షం కురిపించారు.